నమస్కరిస్తూ ఈ బోధను పరిచయం చేసినటువంటి తండ్రి గారు గురువు గారైన అమరానంద స్వామి దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ పరిపూర్ణ బోధనలో ఉన్నటువంటి మర్మధర్మాలు తెలియజేసినటువంటి శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయారుల దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ ఈరోజు మనము శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతంలో ఈ రాచగుండేరు గ్రామం సమీపంలో ఉన్నటువంటి శ్రీ శివరామ దీక్షిత అచలగురు ప్రాంగణంలో దయానిధి హరి గారు వారి గురువు గారు అయినటువంటి శ్రీ తలపల మునిరత్నం స్వామి గారి వార్షిక పూజా కార్యక్రమంలో జరుపుతూ ఉంటే మనం అందులో ప్రవేశమై మనమందరము సాంప్రదాయ ప్రబోధన పెద్దల ద్వారా వింటూ చెప్పుకుంటున్నాము. ఈ అవకాశాన్ని కల్పించిన ఆ స్వామి గారికి వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు చెప్పుకుంటూ సభకు అధ్యక్షులైనటువంటి శ్రీ దయానంద నాగుల వెంకటేశ్వర స్వామి గారికి మరియు సభా వేదిక పైన ఆశీనులైన సాంప్రదాయ గురువుల యొక్క పాదపద్మములకు నా ద్వాదశాష్టాంగ దండ ప్రణామాలు చెప్పుకుంటూ ఎదురుగా ఉన్నటువంటి వారిలో సాంప్రదాయ గురువులు ఎంతోమంది ఉన్నారు. వారందరి పాదపద్మములకు నా నమస్కారాలు చెప్పుకుంటూ శిష్య స్థానంలో ఉన్నటువంటి వారికి ఇహంలో అష్టైశ్వర్య భోగఫలాలు కలుగుతూ పరములో మన గురువు ఏ బోధన అయితే తెలియజేశారో దాన్ని తెలుసుకొని నిరంతరము ఆ స్థితిని పొందుతూ అశరీరులై అనహంకారులై ఉండాలని మనసావాచని కోరుకుంటూ ఇంతవరకు గురువులు మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్తూ ఒక మానవోపాధికి వచ్చిన మానవుడు బాగా ఆలోచన చేశాడు. స్థూల పరంగా అంటే భౌతికంగా ఉన్నటువంటి ధనకనక వస్తు వాహనాలు, కుటుంబ సభ్యులు వీరందరూ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేరు. గురువుల ద్వారా వారసత్వ సంపదగా వచ్చినటువంటి పరిపూర్ణ బోధన తెలుసుకుంటే శాశ్వత ఆనందము, సుఖము, ప్రయోజనకరమైన తత్వము కలుగుతాదని సుసంకల్పం చేత పరిపూర్ణ బోధ చెప్పే గురువును ఆశ్రయించి గురువుకు త్రికరణ శుద్ధిగా తనుమన ధనములు ధారపోసి గురువుకు స్థానంగా భావ ఆత్మసేవలు చేసి గురుముఖేన భద్రాద్రి రామశతకము, కందార్థాలు, కందపద్యాలు, శివరామ దీక్షితీయము, పరిపూర్ణ బోధ సిద్ధాంతము, శిరోమణి, శిఖామణి మొదలైన గ్రంథాలన్నీ పరిశోధన చేసి బాగా ఆరుడై గురుబోధను సంపూర్ణంగా తెలుసుకున్నాను. బోధ అంతా పూర్తయిన తరువాత నేను ఈ బోధ సంపూర్ణంగా తెలుసుకున్నానని చెప్పేది మన సాంప్రదాయం. అతి వినయము ధూర్త లక్షణం. నాకు ఇంకా ఈ బోధ తెలియదు, నేను చాలా కాలం ప్రవేశంలో ఉన్నాను, ఇంకా ఎంతకాలం పడుతుందో అనేది అది మన సాంప్రదాయంలో మాట కాదు. ఆ మాట మాట్లాడకూడదు. ఈ పరిపూర్ణ బోధ సద్యోజాత ముక్తిని ప్రసాదిస్తుంది. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే నీకు అప్పుడే తెలియబడుతుంది. దీనికి వాయిదా కానీ చాలా కాలం దీంట్లో ప్రవేశించినా నాకు అర్థం కాలేదు, నేను ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది అనేది ఉపన్యాసంలో గురుస్థానంలో ఉండి చెప్పవలసిన మాటలు కాదు. ఎందుకు కాదు అంటే శిష్యుడు ఇంతకాలము సేవ చేసి ధైర్యంగా గురువుతో చెప్తాడు. గురువర మీనా సందున ఎరుక అనే తెరగలిగి ఉండే ఎన్నాళ్ళ వలె కరుణారసేక్షణములను తెరదీసి తిరిగి ఎరుక మాట తీరేది ఇక్కడికి, చాలు బోధ దూరేది ఎక్కడికి, పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఏంటి, ఎరుకే లేదా చాలు బోధ దూరేది ఎక్కడికి. ఇంత ధైర్యంగా శిష్యుడు గురువుతో మాట్లాడేటట్లు చేసేదే మన పరిపూర్ణ బోధ. ఎందుకు అంటే ఈ బోధ ధైర్యాన్ని, నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని, భ్రాంతి రహితాన్ని చేకూర్చే ప్రబోధ పరిపూర్ణ బోధ. ఆషామాషి బోధ కాదు ఇది. మామూలుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, బ్రహ్మానంద రెడ్డి స్వామి అంత ధైర్యంగా చెప్తున్నాడు, సాధన చేశాడా, యోగం చేశాడా, వేరే వాళ్ళను విమర్శిస్తుంటాడు అని. పరిపూర్ణ బోధ మొదటి లక్షణమే విమర్శనాత్మకమైన బోధ. ఇది సామాన్యమైన బోధ కాదు. ఇది అందరినీ ఒప్పుకుంటూ పోతే వారి స్థితి అలా కుదురుతుంది. వాళ్ళు చెప్పిండేది కరెక్టే, వీళ్ళు చెప్పిండేది కరెక్టే, మేము చెప్పేది కరెక్టే అంటే ఇంక శిష్యుడు ఏ దాన్ని పట్టుకుంటాడు? భాగవత కృష్ణ ప్రభువుల కందార్థాల్లో శివరామ దీక్షితులు రచించినటువంటి దీక్షితీయంలో సకల మత నిరసన ప్రకరణాన్ని ఓడుకుంటారు. బుద్ధి కలిగి ఆ లక్షణాన్ని
చదువుతారో వారికి బాగా అర్థమవుతుంది సృష్టిలో ఉండే సకల మతాలలో దోషం ఉంది. అవన్నీ కూడా దారి తప్పిస్తాయి. మానవుడు ఏ స్థితిని పొందాలనో ఆ స్థితిని పొందింపజేయలేవు. శ్రీకాకుళంలో నాకు 3 గంటలు ఇచ్చి దీక్షిత్యాల గురించి చెప్పమన్నారు. నేను కొన్ని మాటలు చెప్పాను, ఆ అధ్యాయంలో ఉండే మాటలు. మన